దయచేసి వందనాలు. ఇక్కడ కూడిన సమస్యలందరికీ కూడా దేవునామమున స్తుతించుకుంటున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలను 2వ మాట వివరించడానికి మరి జ్ఞానమైనటువంటి దానిని అయినప్పటికీ దేవుడు నన్ను ఏర్పరచుకొని మన ఇల్లు పెట్టుకొని వివరించడానికి ఇచ్చినట్టు కృపను బట్టి సమయాన్ని బట్టి కూడా ఆయన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 2వ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. మరి యేసుక్రీస్తుని శిలువ వేయడానికి మరి ఇరువైపులా కూడా 2 దొంగల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఒకరు క్రిస్మస్, ఒకరు క్రిస్మస్. అది మనం ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళ పేరు కూడా అయితే వారి ఇరువురు కూడా ఒకరు ఎడమ వైపున ఒకరు కుడి వైపున కూడా మరి శిలువ వేయటానికి యేసుక్రీస్తు వారితో కూడా నియమించబడి ఉన్నారు. మరి వారి ఇరువురు కూడా మరి యేసు ప్రభు వారు శిలువ వేయడానికి స్థలానికి తీసుకొని వస్తున్నప్పుడు కూడా యేసుతో కూడా వారి ఇరువురు కూడా మరి ప్రయాణమై ఆయనతో పాటుగా నడిచి ఆయనతో పాటుగా ఆ గొల్గొతా స్థలానికి వారు వచ్చి ఉన్నారు. అయితే దారిలో మరి ఎడమవైపు దొంగ కుడివైపు దొంగ ఇద్దరూ కూడా యేసయ్యని గమనిస్తూనే ఉన్నారు. ఎడమవైపు దొంగ అయితే చూస్తున్నాడు, ఆయనతో ఉంటున్నాడు, ఆయన ఏ రీతిగా యేసు ప్రభువు ఏ రీతిగా నడుచుకుంటున్నాడు, ఏ రీతిగా ఉంటున్నాడు అన్నాడు అన్నీ గమనిస్తున్నాడు. కానీ ఆయన తన బ్రతుకును మాత్రం మార్చుకోలేకపోయాడు, పాపంలోనే ఉన్నాడు. ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనబడుతున్నారు శిలువ మీద. ఒకరు యేసు ప్రభువారు, ఒకరు ఎడమవైపు దొంగ, ఒకరు కుడివైపు దొంగ. ఎడమవైపు దొంగ అయితే పాపంలోనే ఉన్నాడు, ఇంకా యేసుతో నడుస్తున్నాడు, యేసుతో ఉంటున్నాడు. మరి ఉదయం 9 గంటల నుంచి మరి తీర్పుకు యేసు ప్రభువారు తీసుకున్నప్పుడు కూడా మరి వారిద్దరిని సిలువ వేయాలని కూడా మరి నిర్మించినప్పుడు కూడా మరి వారి ఇరువురు కూడా దేవునితో ఉన్నారు. కానీ మొదటి దొంగ ఎడమవైపు దొంగ మాత్రం తన బ్రతుకుని మార్చుకోలేకపోయినాడు, పాపంలోనే ఉన్నాడు. యేసుతో ఉన్నాడు కానీ పాపంలోనే ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో పాల్గొంటున్నాం, ఆయన పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బలలో చేవేస్తున్నాం, అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం. కానీ మన బ్రతుకును మాత్రం మార్చుకోలేకపోతున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలోనే ఉంటున్నాం. అది మొదటి వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు, తన బ్రతుకుని ఏమాత్రం కూడా మార్చుకోలేకపోయి ఉన్నాడు. అయితే 2వ దొంగ మాత్రం దేవునితో ఉన్నాడు, దేవుడిని చూస్తున్నాడు. ఏంటి ఈయన ఇంతగా హింసించబడినప్పటికీ ఈయన ఇంతగా దూషిస్తున్నారు కదా, ఇంతగా కొరడాతో పడుతున్నారు కదా, ఈయనేంటి ఒక్క మాట కూడా బదులు పట్టట్లేదు, అసలు నోరు తెరవట్లేదు, ఏంటి ఈయన ప్రేమ, ఈయన మన పట్ల చూపిస్తున్న ఈ ప్రేమ ఏంటి అని ఆయన ఒక్కసారి తాను పరిశీలన చేసుకున్నాడు. ఏ మాటను బట్టి? మొదటి మాటను బట్టి నేను అనుకోవద్దు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. మనమైతే మన ఒక మాట అంటే 100 మాటలను వస్తాం. కానీ ప్రభువారు తన ప్రేమను మన ఏడ కనపరచడం కోసం, మనను పాప విముక్తులను చేయటం కోసం ఒక్క మాట కూడా ఆయన వదులు పలకలేదు. అది 2వ వ్యక్తి గమనించి ఉన్నాడు, 2వ దొంగ గమనించి ఉన్నాడు. ఈయనేంటి ఇంతగా హింసించిన, మరి వేలాడి కొరడాతో కట్టబడుచున్న, కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టినా కానీ ఈయనేంటి పలకట్లేదు. ఈయన వదక తేబడిన గొర్రె పిల్ల వలె మొచ్చు కత్తిరించి వాని గొర్రెపిల్ల ఏ రీతిగా మౌనం దాల్చిందో మరి యేసు ప్రభు వారు కూడా మన నిమిత్తం ఆ రీతిగా మౌనం దాల్చినప్పుడు 2వ దొంగ చూశాడు, అయ్యో ఈయన ఇంత ప్రేమ కలిగిన వాడు. ఈయన మొదటిగా ఆయన ఏమనుకున్నాడంటే దేవుణ్ణి నమ్మాడు అంటున్నాడు కదా, నీవు క్రీస్తువు కదా, నీవు లూకాసు వార్తలో ఉంది కదా, మనం చదువుకున్న వాక్యంలో 39వ వచనంలో, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని మొదటి దొంగ చెప్పాడు. అయితే 2వ దొంగ అంటున్నాడు, మనం కూడా అదే శిక్షాంతిలో ఉన్నాం కదా అంటున్నాడు. అయితే 2వ దొంగ అంటున్నాడు కదా, గురువైపు దొంగ దేవుణ్ణి నమ్మాడు, ఈయన ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇదిగో ఈయన మనం నమ్మినట్లయితే మనకు పాప క్షమాపణ ఉంది, ఈయన్ని మనం నమ్మినట్లయితే మన పాపాన్ని మనం నేను విడిచిపెట్టినట్లయితే ఈయనతో కూడా నేను పరదేశంలో ఉంటానన్న ఒక నిశ్చయానికి వచ్చి దేవుణ్ణి నమ్మాడు. మొదటిగా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ప్రభుతో అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనం అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మనము కూడా మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వచ్చినప్పటికీ కూడా మనం దేవుణ్ణి మనం నమ్మినట్లయితే దేవుడు ఒక బలమైన జనంగా మనల్ని
వాడుకుంటాడు. మనం ముందుగా ఏం చేయాలి? దేవుణ్ణి మనము నమ్మాలి. ఇదిగో రెండో వ్యక్తి దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, ఇదిగో ఈయన వల్ల పాప క్షమాపణ ఉంది, ఈయన వల్ల రక్షణ ఉంది అని నమ్మాడు కాబట్టి మరి దేవుణ్ణి అంగీకరించాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మొదటిగా మనం కూడా దేవుణ్ణి నమ్మాలి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు నీ వైపు చూస్తాడు. రెండవది అంటున్నాడు కదా, దేవునికి నువ్వు భయపడవా అంటున్నాడు. మొదటి వ్యక్తి అంటున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు. మొదటి వ్యక్తి అయితే దేవునికి భయపడలేదు, కానీ ఈ రెండవ వ్యక్తి కుడివైపు ఉన్న వ్యక్తి దేవునికి భయపడ్డాడు. దేవుడిని చూశాడు ఆయన, ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము కూడా చేయలేదు అని దేవుని గుర్తెరిగాడు. దేవునికి భయపడ్డాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు. మరి దేవుని అంటున్నాడు, నువ్వు భయపడవా అని. ఆయన అయితే భయపడలేదు, కానీ మరి ఈ రెండవ వ్యక్తి అయితే దేవునికి భయపడ్డాడు. మన దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండట ఒక సామెతలో ఉంటుంది కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన జ్ఞానాన్ని మనకి దేవుడుతో ఇస్తాడు. ఆయన తన జ్ఞానం చేత మనల్ని నడిపిస్తాడు. మన సన్నిధికి వస్తున్నాం వెళ్తున్నాం అనే కాదు, కానీ మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో మనం నడుచుకున్నట్లయితే, మరి రెండో వ్యక్తి కూడా ఆయన మార్గంలో నడుచుకున్నాడు కాబట్టి ఆయనతో కూడా పరదేశంలో ఉండటానికి దేవుడు ఒక మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మూడో మాట అంటున్నాడు కదా, ఆయనను చూచి యేసు నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అంటున్నాడు. మరి రెండవ విధంగా యేసుని చూచాడు, ఆ శిలువ మీద వేలాడుచున్న యేసుని చూచాడు. మరి మనము కూడా యేసు వైపు మనం చూసినట్లయితే ఆయన మనం చూస్తాడు. భూదిగంప నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడిని యేసు వైపు మనం చూడాలి. లోక శ్రమలను బట్టి కాదు, కానీ మన బలహీనతలను బట్టి కాదు, కానీ మన ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఏ సమస్య అయినప్పటికీ కూడా దాని వైపు కానీ మన నిందలను బట్టి మనుషుల వైపు కాదు, కానీ దేవుని వైపు మనం చూస్తూ ఆయన వైపు మనం చూసిన ఎట్లా ఆయన మనల్ని చూస్తాడు. అరణ్యం ఆగను చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తాడు. కాబట్టి మరి రెండవ వ్యక్తి కూడా దేవుడిని చూచాడు. మరి దేవుని వైపు చూస్తూ అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఇంకో మాట ఏమంటున్నాడు, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒక పరలోక రాజ్యం ఉందని ఈయన నమ్మాడు. ఒక పరలోక రాజ్యం ఉంది, అక్కడ ఆకలి తప్పులు లేవు, నిత్యము ఆనందమే, ఎల్లప్పుడూ పరిశుద్ధుడని దాని ప్రతిదానములు చేయించుండే ఆ పరలోక రాజ్యంలోనికి నేను కూడా వెళ్ళాలి అని మరి రెండో వ్యక్తి అనుకున్నాడు. ముందుగా ఏం చేశాడంటే పరలోక రాజ్యం ఉందని నమ్మాడు. మనము కూడా పరలోక రాజ్యం ఉందని నమ్మే మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం, మన బ్రతుకు ఏ రీతిగా ఉందని మనం ఒకసారి మనం పరిశీలన చేసుకొని మన బ్రతుకును మనం మార్చుకొని మన జీవితాన్ని మన బ్రతుకుని ఆయనకు అప్పగించినట్లయితే ఆయనతో కూడా ఉండటానికి, మనల్ని ఆయనతో కూడా తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. అందుకని నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమచ్చినట్టు మనం కూడా మరి దేవుని సన్నిధిలో మనం కూడా ప్రార్థించాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యానికి నేను కూడా వారసుని కావాలంటే ఈ లోకంలో నేను ఏ రీతిగా జీవించాలి అని మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలని దేవుని చెప్తున్నాను. అదే రీతిగా అంటున్నాడు కదా 41, అందుకు ఆయన వానితో నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. ఇవన్నీ కూడా యేసు ప్రభువు చూచాడు. రెండో వ్యక్తిని చూస్తున్నాడు. ఇదిగో ఈయన నా యందు నమ్మిక ఉంచాడు, నన్ను నమ్మాడు కాబట్టి నేను విడిచిపెట్టకూడదు అని యేసు ప్రభువు మాట ఇచ్చి ఉన్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఏదైనా అడిగినప్పుడు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు మాత్రము కాదు అంతే అంటున్నాడు కదా, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కాబట్టి ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఒట్టి మాట కాదండి, నిశ్చయముగా అంటున్నాడు. అంటే అక్కడ గ్యారంటీ ఇస్తున్నాడు, నువ్వు నాతో కూడా ఉంటావు, నిత్యము నువ్వు నాతో కూడా ఉంటావు అని దేవుడి మాట ఇచ్చున్నాడు. నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనము కూడా ఆయనతో కూడా మరి ఆయన అంటున్నాడు కదా, నేను మరలా వస్తాను, నాతో కూడా ఉండలాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని మరి దేవుడు వాగ్దానం మాకు చేసి ఉన్నాడు. ఆయన రెండవ రాకడ మన కోసం రాబోతున్నాడు. మరి ఆయనతో కూడా మనం వెళ్ళాలంటే ముందుగా మనం దేవుణ్ణి నమ్మాలి, దేవునికి భయపడాలి, దేవుని రాజ్యం ఉన్నదని మనం నమ్మాలి. అన్నిటికంటే ముందుగా మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, కానీ దేవుని వైపు చూస్తూ మన విశ్వాసాన్ని మనం కొనసాగించే వారిగా ఉన్నట్లయితే మనం ఆయనతో కూడా యుగాలు కూడా ఉంటామని దేవుడు మన పక్షంగా వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ వాగ్దానాలన్నీ మనం నమ్మి ఆయన మార్గాలు మనం నడిచినట్లయితే
నిశ్చయముగా మనం ఆయనతో కూడా ఉంటాము. కాబట్టి మనం ఆ రీతిగా నడుచుకోవాలని, ఆ రీతిగా మనం అందరం కూడా ఉండాలని ప్రభు వేడుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక.